సోదరులారా, ఇప్పుడు మనం తహియతుల్ వజు యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకుందాం. తహియతుల్ వజుకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇస్లాం ధర్మములో. చాలా మంది మదర్సా పిల్లలు ఎప్పుడు కూడా వజులో ఉంటారు. వజు భంగం అవ్వగానే వెంటనే వారు వజు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ఎవరైతే ధార్మిక పండితులు, ఉలమాలు, ఎవరికైతే ధర్మ జ్ఞానం ఉందో వారు కూడా ఎక్కువగా వజులో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. వజు పోగానే వెంటనే వారు వజు చేసుకుంటూ ఉంటారు. ఇంతమంది అయితే పెద్ద పెద్ద ధార్మిక పండితులు, వారి గురించి మనం పుస్తకాల్లో చదువుతుంటాము. వారి జీవితాన్ని పరిశీలించినప్పటికీ వారు కూడా ఎక్కువగా వజుతో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరైతే తహియతుల్ వజు ఎప్పుడు కూడా వజులో ఉండి ఆ తర్వాత 2 రకాతుల నమాజు చదువుకుంటారో అలాంటి వ్యక్తి గనక చనిపోతే ఆ వ్యక్తికి స్వర్గం ఉంది అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 234 ఉఖ్బా ఇబ్నే ఆమిర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఏ వ్యక్తి అయితే సరైనటువంటి పద్ధతిలో చక్కగా వజు చేసుకొని ఆ తర్వాత నిష్టగా 2 రకాతుల నమాజ్ చదువుతాడో ఆ వ్యక్తికి జన్నత్ అనేది, స్వర్గం అనేది వాజిబ్ అయిపోతుంది, అంటే తప్పనిసరి అయిపోతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. షేఖుల్ హదీస్ అల్లామా ఉబైదుల్లా రెహమానీ ముబారక్ పురి గారు ఈ హదీస్ను ఏ విధంగా వివరించారంటే, ఏ వ్యక్తి అయితే చక్కటి పద్ధతిలో వజూ చేసుకొని నిష్టగా 2 రకాతుల నమాజ్ చదువుతాడో ఆ వ్యక్తికి జన్నత్ వాజిబ్ అయిపోతుంది అన్న విషయాన్ని ఈయన ఏ విధంగా వివరించారు అంటే, ఖుషీ మరియు ఖుజు అని ఏదైతే మనం పదం మాటి మాటికి వింటూ ఉంటామో, అంటే నమాజులో ఖుషీ మరియు ఖుజు ఉండాలండి అని మన ధార్మిక పండితులు, పెద్దలు, బుజుర్గులు చెబుతూ ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం నమాజ్లో నిలబడ్డప్పుడు పరధ్యానము లేకుండా కంప్లీట్గా మన మనస్సు మరియు మన బాడీ లగ్నమై ఉండాలి నమాజులో. అలా కాకుండా చాలామంది ఇంట్లో పోగొట్టుకున్నటువంటి వస్తువులు మసీదులో నమాజులో చేతులు కట్టుకున్న తర్వాత వారి గుర్తొస్తుంది, అయ్యో నేను నా బండి కీసు ఫలానా సజ్జ మీద పెట్టాను కదా, బెడ్ కింద పెట్టాను కదా, సోఫాలో వదిలేశాను కదా అనేటటువంటి ఆలోచనలు, నా ఫోన్ పోయింది, పర్స్ పోయింది, డబ్బులు పోయాయంటే నమాజులో నిలబడ్డ తర్వాత వారికి ఆలోచన తట్టుతుంది. ఈ విధంగా పరధ్యానంలో ఉంటారు. ఆ తర్వాత మరికొందరు మసీదులో వచ్చేసి వారు ఏ విధంగా నమాజ్ చదువుతూ ఉంటారంటే, చేతులు కట్టుకున్న తర్వాత వాళ్ళు ఈ విధంగా ఊగుతూ ఉంటారు. ఇలా ఊయల ఊగినట్లు కంప్లీట్గా ఊగుతూ ఉంటారు. దానివల్ల నష్టం ఏంటంటే, 1 నీ నమాజులో కాన్సన్ట్రేషన్ ఉండదు, 2 నీ పక్కన ఎవరైతే కాలు భుజానికి భుజం కలిపి ఎవరైతే నిలబడ్డారో వారి కూడా అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు. మరికొంతమంది ఏం చేస్తారంటే, వారు అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకున్న తర్వాత వారు తమ గడ్డాన్ని ఈ విధంగా కెలుకుతూ ఉంటారు. ఆ తర్వాత గడ్డంలో ఉన్నటువంటి నీళ్లను శుభ్రం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది నౌజుబిల్లా ముక్కులో వేలు పెట్టి ముక్కు ఆ పొక్కులు తీసేసుకుంటుంటారు. మరికొంతమంది చెవిలో వేలు దూర్చేసి వారు ఆ గుబులు తీస్తుంటారు. ఇలాంటి పనులు కొంతమంది తమ అజ్ఞానం కారణంగా వారు చేస్తూ ఉంటారు. నిజంగా అల్లా ముందు నిలబడ్డాము, సృష్టికర్త ముందు నిలబడ్డాము, రాజులకు రారాజు, చక్రవర్తులకే మహాచక్రవర్తి, విశ్వ సామ్రాజ్యాధికారి అనేటువంటి అల్లాహ్ ముందు మనం నిలబడి ఉన్నాము అనేటటువంటి ఆలోచన కూడా మర్చిపోతారు. మీరు ఆఫ్టర్ ఆల్ ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉంటారు అంటే చాలా ఏకాగ్రతగా ఉంటారు. అక్కడికి వెళ్ళి ముక్కులో పొక్కులు తీసుకోవడం, చెవులటువంటి గుబులు తీసుకోవడం, తర్వాత తల దూసుకోవడం, గడ్డాన్ని ఆ విధంగా కెలుక్కుంటూ ఉండడం అలా చేయరు కదా. ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో ఏకాగ్రతగా ఉంటారు కదా. మరి అలాంటప్పుడు మిమ్మల్ని పుట్టించినటువంటి మీ ప్రభు ముందు మీరు నిలబడి ఉన్నారు, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. అలాంటి సందర్భంలో ఎలా నమాజ్ చదవాలి, ఎంత ఏకాగ్రతగా ఉండాలి, ఎంత కాన్సన్ట్రేషన్గా ఉండాలి, మసీదులో పోగొట్టుకున్న విషయాల్ని గుర్తు చేసుకున్నారు, మసీదులో ఓయల్లా ఊగుతున్నారు, మసీదులో చెవులో ముక్కున్నటువంటి ఆ పొగులు తీసేసుకున్నారు. ఇలాంటి పనులు అనేవి ఖుషి మరియు ఖుజుతో నమాజ్ చేసినట్లు కాదు. కాబట్టి నమాజ్లో కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతను అలవర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలా నమాజ్ చదివినట్లయితే అలాంటి వ్యక్తులకు జన్నత్ అనేది వాజిబ్ అవుతుంది. మరికొంతమంది నమాజ్లో సజ్దాలు ఎలా చేస్తారంటే, మీ ఇంట్లో పెంచుకునేటటువంటి పెంపుడు కోళ్ళు ఉంటాయి కదా, వాటి కొన్ని ధాన్యపు గింజలు వేయండి,
అవి ఎలా తింటాయో మీరు చూస్తుండండి. అలాగే కొంతమంది మసీదులో సజ్దాలు కొడుతూ ఉంటారు. అంటే సజ్దాలకు వెళ్ళిపోవడం, మళ్ళీ సజ్దా నుండి బయటికి రావడం అనేది ఎంత తమాషాగా ఉండిపోతుందంటే చిటుకు చిటుకుమంటూ ఆ కోడి గింజలు తిన్నట్లుగా వీరు సజ్దాలు కొడుతూ ఉంటారు. ఇలాంటి నమాజులో ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుంది? నేను కొన్ని మసీదులకు వెళ్ళినప్పుడు ఆ ఇమాములు కూడా ఎలా నమాజ్ చదివిస్తారంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని కొన్ని మసీదులో ఇమాములకు పేర్లు ఉంటాయి. అంటే ఏదో హడావిడి వెంటనే నమాజ్ చదువుకొని వాళ్ళ వ్యాపారాల్లోకి, భార్య పిల్లల దగ్గరికి, బిజినెస్ దగ్గరికి వెళ్ళాలనేటటువంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా ఫీల్ అయిపోయి ఎలాంటి ఏకాగ్రత, ఎలాంటి కాన్సన్ట్రేషన్ లేకుండా ఇమాములు కూడా ఆ కోడి ఆ యొక్క ధాన్యాలను తిన్నట్లుగా వీరు కూడా అక్కడ ఏంటంటే సజ్దాల్ని కొడుతూ ఉంటారు. అది చాలా పెద్ద తప్పు సోదరులా. చాలా కాన్సన్ట్రేషన్గా, ఏకాగ్రతగా ఆ సమయం సజ్దాకు మధ్య ఆ సమయాన్ని ఇచ్చేసి చాలా ఏకాగ్రతగా నిదానంగా చేయాలి. అందులో ఉంటుంది ఖుషి మరియు హుజు, అంటే నీ మనస్సు మరియు నీ దేహం ఏకాగ్రతగా ఉండాలి. అలాంటి నమాజుని అల్లా ఇష్టపడతాడే తప్ప మీరు తమాషాగా, హడావిడిగా, లాంఛనప్రాయంగా, ఒక ఎక్సర్సైజ్గా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో నేను వెళ్ళిపోవాలి, ఇలాంటి ఆలోచన కాకుండా ఏకాగ్రతగా నేను నా ప్రభు ముందు నిలబడ్డాను అనేటటువంటి ఆలోచనతో మనం నమాజ్ చదవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ అహదీసు గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరూ కూడా ఖురాను గ్రంథాన్ని తర్జుమాతో పాటు చదివి అర్థం చేసుకునేటటువంటి అలాంటి జ్ఞానాన్ని కూడా ప్రసాదించుగాక, సద్బుద్ధిని కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.